హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేల్కొన్నారా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొకసారి ఈ నూతన మాసములో ముందుకు సాగుతుండగా నీ కృప మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా. లోకం అలజడిగా ఉంది, మనుషులు పోరాటములలో ఉన్నారు. ఎక్కడ చూసినా వ్యాధులు బాధలు విస్తరించిపోతున్నాయి. ఆపద కాలంలో ఆదుకునేవాడివి నీవే కదా, కాపాడేవాడివి నీవే కదా. నిన్నే ఆశ్రయిస్తున్నాము, సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. లోకంలో ఏమేం జరుగుతున్నాయో అంతగా నాకు తెలియదు కానండి, ఎంతమంది, ఎన్ని కుటుంబాలలో ఎంతమంది బిడ్డలు, ఎంతమంది ఇంటి యజమానులు, ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు ఎన్ని రకాల వ్యాధుల పాలవుతున్నారు, ఎన్ని రకాల బాధలు ఉంటున్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో అనేది నాకు తెలుస్తుంది. ఎలా అంటారా, మీలో అనేకులు, కొన్ని వేల మంది ప్రతిరోజు ప్రార్థనా భారాలు పంపిస్తున్నారు. అందులో 50% చాలా ఏమంటారు, క్రిటికల్ మూమెంట్లో ఐసీయూలో ఉన్నాము, తట్టుకోలేని బాధలో ఉన్నాము, తట్టుకోలేని వ్యాధిలో ఉన్నాము, చిక్కుల్లో పడ్డాము, సమస్యల్లో పడ్డాము. అంటే ఇన్ని రకాలుగా ఇంత బాధలలో మనుషులు ఉన్నారా అనేది అర్థమైనప్పుడు ఎంతగానో వేదనతో దేవుని సందులో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అంతేకాక ఏం జరుగుతుంది ఈ లోకంలో అనే అవగాహన కలుగుతూ ఉంది. మనిషికి కాపుదల లేదండి, మనుషులకి గ్యారంటీ లేదు, మనుషులకి ఏ విషయంలోనూ కూడా ఒక ధైర్యం లేదు, సపోర్ట్ లేదు, సహాయం లేదు. డబ్బుంటే సరిపోద్ది అనుకున్న వాళ్ళకి డబ్బున్నా డబ్బు సహాయం చేయలేనిది, మనుషులు సహాయం చేయలేదు, వైద్యులు చేయలేరు. ఎన్నో రకాల ఇబ్బందుల్లో మనుషులు ఉంటున్నారు. చాలామంది సహోదరులు ఇంటి యజమాని పట్టించుకోకపోతే కుటుంబం కోసం కష్టపడి సంపాదిస్తూ బిడ్డలను పోషించుకుంటూ, భర్త కొరకు ప్రార్థించండి, బిడ్డల కొరకు ప్రార్థించండి. నేను వేరే దేశంలో ఉన్నాను, ఇక్కడ ఈ పనులు చేయలేకపోతున్నాను, వాళ్ళు ఇచ్చే ఆ కొద్ది డబ్బులు నేను అప్పు చేసుకొని ఇండియా నుంచి వచ్చాను, ఆ అప్పులు తీస్తానికే సరిపోతున్నాయని ఒక సహోదరి కన్నీటితో పెట్టిన వాట్సాప్ మెసేజ్ వింటానంటే నిజంగా ఏంటి అంచె దినాలలో మనుషులు ఎందుకు ఇన్ని బాధల్లో ఉన్నారు అని చూస్తే, దేవునిని మనం పక్కన పెట్టినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇంకా ఆ పరిస్థితులు అలా కొనసాగుతాయి. కానీ నమ్మితే అద్భుతాలు చూస్తాం, ప్రభువుకి అప్పగించుకుంటే దీవెన చూస్తాం. ప్రభు మమ్మల్ని కాపాడయ్యా, ప్రభు నీ బిడ్డల్ని కాపాడయ్యా. చాలాసార్లు వివరంగా అందరి విషయాలు, అన్ని విషయాలు గంటల తరబడి సపరేట్గా చేయడానికి నేను కూడా మనిషినే కదండి, వీలు కాదు. కానీ అనేక సార్లు ఆ యొక్క భారాలన్నీ ప్రభు ముందు పెట్టి, ప్రభు కాపాడు, ప్రభు కనికరించు, ప్రభు సహాయం చేయి అని మొరపెడుతున్నాం. ఎస్, మనల్ని కాపాడే ప్రభు ఉన్నాడు. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, సమస్యలు ఉంటాయి. కానీ ప్రభువు మనకు ఉన్నంత వరకు ఆయన మనల్ని కాచి కాపాడుతాడు కనుక వాటన్నిటి నుంచి మనం తప్పించబడతాం. మీకు మనసు బాగోలేనప్పుడు ఏం చేస్తారు? టీవీ పెట్టుకుంటారా? సెల్ ఫోన్ కలుగుతారా? అది రెండు మానేయండి. బైబిల్ తీసుకొని చదవండి. మీ బాధకు సరైనటువంటి విరుగుడు, ఆదరణ, సహాయం మీకు ఆయన వాక్యంలో నుండి దొరుకుతుంది. కీర్తన 121 చదువుతున్నాను వినండి. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఎవరు సహాయం చేయటం లేదు. నాకు ఎవరు సహాయం చేస్తారు? నన్ను ఎవరు ఆదుకుంటారు?
మనలో ఇదే ప్రశ్న చాలాసార్లు ఉంటుంది, నాకెవరున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నాకెవరు సహాయం చేయటం లేదు. ఇదే ఆలోచనలతో మనం ఉంటున్నాం. మన హృదయంలో అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం కూడా మనం విశ్వసించిన వారిమైతే, ప్రభువు మీద విశ్వాసం ఉంచితే మన అంతరాత్మ మనకు చెబుతుందండి. అక్కడే చూడండి, ఎవరు ఎక్కడి నుండి వచ్చును అన్న ఆయన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. వెంటనే అంతరాత్మ చెబుతూ ఉంది దావీదుకి, ఎక్కడి నుంచి వస్తుందో నాకు సహాయం? యెహోవా వలనే నాకు సహాయం కలుగు, దేవుని వలననే నాకు సహాయం కలుగు. నా ప్రభువే నా సహాయకుడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మీకు ఆ నిరీక్షణ ఉందా? ప్రభు ఉన్నాడా మీ జీవితంలో? ప్రభు ఉన్నాడా మీకు తోడు? ప్రభువును సహాయాన్ని కోరుకున్నారా? ప్రభువుకి మీ హృదయాన్ని ఇచ్చారా? ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? ఆయన నమ్ముతున్నారా? ఆయన మాటలు వింటున్నారా? అయితే మీ ప్రతి సహాయము ప్రభు దగ్గర నుంచి వస్తుంది. కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, సృష్టించినవాడు. ఆయన భూమిలో ఆకాశంలో కలుగు చేసిన వాడు కాబట్టి మనకు ఏ విధమైన సహాయం, భూ సంబంధమైన, ఆకాశ సంబంధమైన, పరలోక సంబంధమైన విషయాల్లో కూడా మనకు సహాయం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. భూమి మీద ఉన్నదంతా ఆయన చేసిందే కనుక భూమిలో నీకు ఏ అవసరత ఉన్నా, భూమిలో ఉన్నప్పుడు నీకు ఏ అవసరత ఉన్నా అది తీర్చగలిగిన శక్తి ఆయనకు ఉంది అన్నది మన విశ్వాసంగా ఉండాలండి. ఆయన నీ పాదములు నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కునుకేసేటప్పటికి, అట్లా కునుకేసి తీసేటప్పటికి చాలాసార్లు ముంబై లాంటి పట్టణాల్లో ఆ మెట్రో స్టేషన్లో ట్రైన్స్లో వెళ్తున్న వాళ్ళ మీద అలా ఒక కర్చీఫ్ వేసేది. ఆ కర్చీఫ్ ఇట్లా తీసుకునే లోపల వాళ్ళ దగ్గర ఉన్న వ్యాలెట్ కానీ, డబ్బు కానీ, గొలుసులు కానీ దోచుకునేవారండి అంత క్విక్గా. కానీ మన ప్రభువు మనం కునికేస్తాం అట్టగా. మనకి పగలే నిద్రపోతున్నారు, ఎప్పుడు పడితేప్పుడు మొత్తగానే ఉంటున్నారు వాళ్ళ మనుషులు. కానీ నిన్ను కాపాడేవాడు కునుకడు, ఆయన నిద్రపోడు. కాబట్టి నీ మీద ఏగవాలకుండా చూసుకుంటాడంటే చూడండి, ఇంతకుముందు అనేవారు ఏగవాలకుండా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది ఇక అంతే. కానీ దానికి ఎన్నో ఇన్ఫెక్షన్స్ తీసుకొచ్చి అంటించిపోతున్నాయి, జబ్బులు వస్తున్నాయి బట్టి వల్ల. కానీ ప్రభువు నువ్వు ఆశ్రయిస్తే, ప్రభువు నీకు నమ్మకం ఉంచితే, ప్రభువు దగ్గర నుంచి నీ సహాయం ఉందని నమ్మితే నీకు ఏ అపాయము రాకుండా ఆయన కాపాడతాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిద్రపోడు, కునుకడు. ఆఫ్ ఆన్ డ్యూటీ లేదు. నా ప్రభు నేను నిద్రపోతున్నప్పుడు కూడా నన్ను చూస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే బైబిల్ చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం ఇంకా నిద్రలో ఉండగానే దేవుడు మనకు కావాల్సిన సిద్ధపరుస్తూ ఉంటాడండి. ఎవ్రీ డే ప్రతిరోజు మీరు నిద్ర మేల్కొనేలోగానే దేవుడు మీకు ఆ రోజుకు కావలసిన సందేశము, ఆ రోజుకు కావలసిన వనరులు, ఆ రోజుకు కావలసిన సహాయం, ఆ రోజుకు కావలసిన ధైర్యము, విశ్వాసము, బలము మీకు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. తన ప్రియులు నిద్రించుచుండగానే మనం నిద్రపోతాం, కానీ ప్రభువు మాత్రం మనల్ని కాపాడతాడు. ఒక కావలివాడు కావలి కాస్తూ ఉన్నప్పుడు ఎవరిని బయట వాళ్ళని లోపలికి రాకుండా చేస్తమే కాదు, లోపట వాళ్ళని బయటికి వెళ్లకుండా కాపాడతాడు. ఏ అపాయము కలగకుండా కాపాడతాడు. కావలివాడు అందరూ నిద్రపోతున్నారు కాబట్టి నేను నిద్రపోతానంటే అది కావలివాడు అవుతాడా? అలాగే చేస్తున్నారు చాలామంది. అందరూ నిద్రపోయినా సరే నేను నిద్రపోకుండా వీళ్ళని కాచుకోవాలి, వీళ్ళకి సరైనటువంటి కావలివాడిగా నేను ఉండాలి. ఒక నిజమైన దైవ సేవకుడు కావలివాడు
ఇర్మియాతో చెప్పాడు, కావలివాడా సమయం ఎంతైంది. కావలివాడు గంటకి శబ్దం చేస్తాడు, ఏ దొంగలు రాకుండా, ఏ అపాయం లేకుండా ఎక్కడ నేను ఉన్నాను అని గుర్తు చేస్తాడు. మా చిన్నప్పుడైతే ఆ రోజుల్లో ఇలాంటి చిన్న ఊళ్ళో వీధి దీపాలు ఉంటాయి, మున్సిపాలిటీ దీపాలు. వాళ్ళు వచ్చి కిరసనాలు పోసి లైట్ వెలిగించి పెట్టేవారు. ఒక గోర్ఖా తిరుగుతుండేవాడు, పారా హుషార్ అని. అంటే ఆ వీధిలో తిరుగుతున్నాడు, గట్టిగా అరుచుకుంటూ తిరుగుతుంటేవాడు. ఎక్కడన్నా దొంగలు ఉంటే, ఎక్కడన్నా అవసరత ఉంటే వాళ్ళు వెంటనే అక్కడ అతనికి కేక వేయటానికి, దొంగలు పారిపోవడానికి. మన జీవితాల్లో కూడా అనేక సార్లు దొంగ దోచుకునేవాడు సాతానండి, మన సంతోషాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ మనల్ని కాపాడే దేవుడు కుడికుడు నిద్రపోడు కనుక ఈరోజు ఇంకా మన విశ్వాసాన్ని కాపాడుకున్నామంటే అది మన గొప్పతనం కాదు, మనల్ని కాపాడిన ప్రభు గొప్పతనం. ఇశ్రాయేలును కాపాడిన వాడు కుడికడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. సాధారణంగా ఎవరైనా నా కుడి పక్కన నిలబడితే నాకు అంతగా ఇష్టం ఉండదు. ముఖ్యంగా వాక్యం చెప్తున్నప్పుడు, బలిపీఠం మీద ఉన్నప్పుడు. ఎందుకంటే మన కుడి పక్కన ఉండాల్సింది మనుషులు కాదండి, ప్రభు. ఆ స్థానం ప్రభువుకు ఉంచాలి. కుడి ప్రక్కన ప్రభువు నిలబడతాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనకి ప్రేరేపణిస్తాడు, మనతో మాట్లాడి మనల్ని మాట్లాడేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడో లేడు ప్రభు, నీ పక్కనే ఉన్నాడు ప్రభు అనేది విశ్వసించండి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఒక చిన్న బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఆ కిటికీ పక్కన ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం సమయానికి ఆ ఎండ వచ్చి మీద పడుతుంటుంది. ఆ విషయం ఆ చిన్న బిడ్డకు తెలియదు. తను ఆదమర్చి నిద్రపోతుంటుంది, లేకపోతే ఆడుకుంటుంటుంది. కానీ ఆ ఇంటి తండ్రో అయ్యో మధ్యాహ్నం ఎండ వస్తుంది, అక్కడ బిడ్డ మీద ఎండ పడుతుందని చెప్పి గమనిస్తారు. ఆ కిటికీలు వేసి కట్టలు వేస్తారు, లేకపోతే ఇంకో స్థలానికి మారుస్తారు. అలాగే మన ప్రభు ఆపదల నుంచి మనల్ని తప్పించడానికి, చిక్కుల్లో నుంచి మనల్ని విడిపించడానికి, ఎక్కడుంటే మనం సురక్షితంగా ఉంటామో, ఏం చేస్తే మనం సురక్షితంగా ఉంటామో అని మనల్ని గమనిస్తూ కాచి కాపాడుతున్నాడు. ప్రభు నిన్ను కాపాడుతున్నాడు, నమ్మండి. ప్రభు కాపుదలను నాకుంది అని విశ్వసించండి. ప్రభు కాపుదల పోతే మన జీవితం గందరగోళం అయిపోద్దండి, గందరగోళం అయిపోతుంది. ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి, ధైర్యపరుస్తున్నాడు కాబట్టి, విడిపిస్తున్నాడు కాబట్టి మనం సాఫీగా సాగలుగుతున్నాం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఏం కాపాడతాడు? ఎంతసేపు కాపాడతాడంటే మన డబ్బు, మన ఇల్లు, మన వాకిలి, మన వస్తువు, వాహనాలు అనుకుంటున్నామే కానీ మన ప్రాణాన్ని కాపాడతాడంటే. ఈ ప్రాణము పోయిందనుకోండి ఏమవుతుంది? ఎంత భయంకరంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎంత భయంకరంగా ఈ రోజున చిన్నపిల్లలకు కూడా ఏంటంటే 8th క్లాస్ ఆ బిడ్డకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తుంటే అర్థం కావట్లా. చిన్న వయసులోనే 40 yearsకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చాలా అంతుపట్టని రోగాలు మనుషుల్ని పట్టేస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నీ ప్రాణాన్ని కాపాడతాను, నీ ప్రాణాన్ని కాపాడతాను. నీకు వ్యాధులు వచ్చినా అవి మరణ నిమిత్తం కాదు, అవి నా నామ మహిమ నిమిత్తమే. ఏంటండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే మనం విశ్వాసం ఉంచాలి. మనం ఆ ఆపదలో ఆయనకి మొరపెట్టాలి. చివరిగా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు కాపాడువాడను నేనే.
ఈరోజు ప్రతి మనుషుడు పొద్దున పోయి సాయంత్రం వచ్చేటట్టే ఉన్నాడండి. కొందరు 100 మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు, కొందరు సింగిల్ డిజిటల్ అంటే 10 కూడా డబుల్ పదులలో ప్రయాణం చేస్తున్నారు. 50 మైళ్ళు, 40 మైళ్ళు, 30 కిలోమీటర్లు, కారుల్లో, బస్సుల్లో, ఎలక్ట్రిక్ ట్రైన్స్లో, ఉద్యోగాల నిమిత్తం ఈ మూల నుండి ఆ మూలకి పిల్లల్ని తీసుకొని స్కూల్స్కి వెళ్తున్నారు. ఎంతగా రోజులో ఎంత సమయం బిడ్డలు స్కూల్లో తిప్పుతున్నామో చూడండి, స్కూల్కి తీసుకెళ్తున్నామో చూడండి. స్కూల్ వ్యాన్లో వెళ్తున్నారు. ఎన్ని చోట్ల స్కూల్ వ్యాన్కి యాక్సిడెంట్ అయింది, స్కూల్కి వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయింది. ప్రభుత్వం నీ రాకపోకలే ఎందుకు కాపాడు దేవుడు అని నేను ఏదో చర్చకు వచ్చేటప్పుడు మాత్రమే కాపాడతాం కాదండి. నీ రాక పోక నీవెక్కడికి వెళ్ళినా వచ్చినా ఏ అపాయము రాకుండా, ఏ యాక్సిడెంట్ జరగకుండా, ఏ కీడు జరగకుండా నేను కాపాడతాను. యేసయ్యా నీకు వందనాలయ్యా, నన్ను కాపాడేవాడు నువ్వు ఉన్నావని, నా ఆకలి తీర్చేవాడు ఉన్నావని, నన్ను ఎరిగిన వాడివిగా నీవు ఉన్నావని నమ్ముతున్నానయ్యా. నిన్నే ఆశ్రయిస్తున్నాను. నీ ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని చెబుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒకసారి మా వైపు చూడయ్యా, మా ప్రయత్నాలు చూడయ్యా, అవి నీకు అంగీకారమైనవేనా? మా ప్రయాణాలు చూడయ్యా, అవి మీ చిత్తంలో ఉన్నాయనా? మా నిర్ణయాలు చూడు ప్రభు, అవి నీకు నీ దృష్టికి మేలైనవేనా అని ఎరగుటకు, నీ చిత్తంలో ఉండటకు సహాయం చేయి దేవా. నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటున్నారో వారందరికీ సహాయం చేయి. వారి ప్రయాణాల్లో, వారి గృహంలో, వారి రాకపోకల్లో, వారి సంప్రదింపుల్లో, ప్రతి విషయంలో కూడా నీవు మాకు తోడుండి కీడులో పడకుండా తప్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల బారాలు 9540 నెంబర్కి ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మొదటిసారిగా మీరు వీక్షిస్తుంటే ఖచ్చితంగా పెట్టండి. ఒక చిన్న పిక్చర్ కూడా యాడ్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆధ్యాత్మిక బలపరచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవేరు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు
మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. ఉదయక